2026 ఆగస్టు 22న ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాల శ్రీ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 157వ జయంతిని ఘనంగా నిర్వహించింది. ఆయన శాశ్వత వారసత్వానికి నివాళులర్పిస్తూ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాల మహిళా విద్య మరియు సాధికారతకు కట్టుబడి ఉన్న ఒక విశిష్ట సంస్థగా నిలుస్తుంది. 5వ అక్రిడిటేషన్ సైకిల్లో ఎన్ఏఏసి ఏ గ్రేడ్ను సాధించిన తెలంగాణలోని మొదట కళాశాలగా ఇది గర్వంగా ఘనతను సాధించింది. విద్యాపరమైన శ్రేష్టత మరియు సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించి స్థాపించబడిన ఈ కళాశాల ప్రముఖ సంస్కర్త మరియు హైదరాబాద్ మొదటి హిందూ కోత్వాల్ అయిన శ్రీ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డితో ముడిపడిన గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. మేతో సాంస్కృతిక అభివృద్ధికి ఒక ఉజ్వలమైన సంస్కృతిని పెంపొందించడంలో పేరుగాంచిన ఈ కళాశాల విద్య ద్వారా మహిళల పురోగతి సాధించాలన్న రాజా బహదూర్ కలను నెరవేర్చడానికి కృషి చేస్తుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి గౌరవ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కీలకమైన అంశాలపై ఆయన నిర్ణయాత్మక చర్యలకు, దృఢమైన వైఖరులకు ఆయన గుర్తింపు పొందారు. వ్యవసాయ జమీందారు కుటుంబం నేపథ్య కలిగిన ఆయన తన రాజకీయ తొలినాళ్ల నుంచే రైతులు, అణగారిన వర్గాల కోసం గట్టిగా వాదిస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1981లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా ఎన్నికైన రెడ్డి తెలంగాణలో సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి ఒక విశేషమైన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజా బహదూర్ చేసిన విశేషమైన సేవలను గురించి ప్రస్తావిస్తూ ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాల యొక్క ఘనమైన వారసత్వాన్ని గురించి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె అచ్యుతదేవి ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. Good morning and a very warm welcome to all the dignitaries on the dais, the faculty and my very dear students. It gives me immense pleasure to introduce our distinguished chief guest on this special and memorable occasion of our founders' birthday celebrations. Today we are privileged to have with us Sri Gutta Sukhender Reddy Garu, the Honorable Chairman of the Telangana Legislative Council, Hyderabad. Sir is well-known public leader who has dedicated several decades of his life to public service and the development of the society. His journey is particularly inspiring because of his close association with agriculture, rural development and the welfare of farmers and rural communities. He includes important responsibilities in the cooperative sector. He has served as Vice Chairman of the Chityal Agricultural Market Committee, Chairman of Chityal Agricultural Market Committee and Chairman of Cooperative Societies. Through these responsibilities, he has worked towards strengthening rural economic activities and improving opportunities for farmers. Sir also has served as chairman of the Nalgonda Rangareddy District Milk Producers Cooperative Union, popularly known as NORMAL, and as chairman of Andhra Pradesh Dairy Development Cooperative Federation. His involvement in these institutions reflects the long-standing interest in strengthening the agriculture and dairy sectors. His political career has also been marked by significant responsibilities. He has served as Member of Parliament representing the interests of the people of Nalgonda and later served in the Telangana Legislative Assembly and Legislative Council. Sir also has served as Chairman of Telangana Legislative Council and one of the highest responsibilities in the state's legislative system. అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ అచ్యుతాదేవి గారు, వైస్ ప్రిన్సిపల్ సింధూర గారు, మాజీ సెక్రటరీ పెద్దలు విక్రమరెడ్డి గారు, ఈ కళాశాలలో ఎంతోమంది విద్యార్థినులకు విద్యా బోధన అందించి ప్రయోజకులుగా చేసినటువంటి మాజీ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అదేవిధంగా ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాను. నిజంగా రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు
ఆనాటి నిజాం కాలం భవిష్యత్తును నిర్ణయించినటువంటి ఒక మహామేధావి. ఎందుకంటే అప్పటికి మన రాజరిక వ్యవస్థలో ఉన్నాం. పక్కలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రావిన్స్లో ఉంది. ఇంగ్లీష్ పరిపాలన ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ వేరు, అక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు. మనం అంతా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళం. విద్య మీద అంతా శ్రద్ధ చూపించేటువంటి పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ లేనటువంటి సందర్భం. అందుకనే మన తెలంగాణ భవిష్యత్తును ఊహించి ఈ తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతోనే రెడ్డి హాస్టల్ నిర్మాణం చేసిన. ఈనాడు మీ కళాశాల 74 సంవత్సరాల క్రితం 74 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన. దీనికి సంబంధించినటువంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఈ హై స్కూల్స్ కావచ్చు, లేకపోతే మా అందరికి కూడా రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారి యొక్క ఇన్స్పిరేషన్. అందుకనే నల్లగొండలో వారి పేరు మీద మేము ఒక రెడ్డి హాస్టల్ నిర్మాణం చేశాం. అదేవిధంగా సూర్యాపేటలో ఉమెన్స్ హాస్టల్ కూడా రెడ్డి ఆర్బీఆర్ సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు. ఈ కళాశాల స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీ రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారి 157వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు ఈ కళాశాల మాత్రమే కాకుండా అనేక కళాశాలలు, స్కూళ్ళు, వసతి గృహాలు విద్య కోసం నిర్మించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి కళాశాల మా రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల. రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు నిజాము సమయంలో కోత్వాల్గా పనిచేశారు. ఆయన జ్ఞాపకార్థం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పాను రాజబహదూర్ వెంకటరామారెడ్డి పోలీస్ అకాడమీ అని పేరు మార్చడం జరిగింది. ఈ రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల స్థాపనకు శ్రీ రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు, బూర్గుల రామకృష్ణారావు గారు, కేవి రంగారెడ్డి గారు, ఎంతో మంది ఫిలాంథ్రోపిస్టులు వ్యయ ప్రయాసాల కూర్చి విరాళాలు సేకరించి 1954లోనే మహిళా సాధికారత కొరకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళల కోసం ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఈ సంస్థ కంటే ముందు మాడపాటి హనుమంతరావు స్కూలు స్థాపించడం జరిగింది. తర్వాత ఈ సంస్థ స్థాపించిన తర్వాత మా ప్రెమిసెస్ లో ఉన్నటువంటి కేవి రంగారెడ్డి మహిళా హాస్టల్ కూడా స్థాపించడం జరిగింది. మాడపాటి హనుమంతరావు స్కూల్ కు అనుబంధంగా కూడా ఒక బాలికల వసతి గృహం ఉంది. ఈ రకంగా ఎన్నో విద్యా సంస్థలను, వసతి గృహాలను ఆయన ఏర్పరిచారు. ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈ మహానుభావుడు ఈ సంఘానికి చేసినటువంటి సేవలను సంస్మరించుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, చైర్మన్, శాసన మండలి గారు విచ్చేశారు. సార్ ఏం మాట్లాడారంటే, మన తెలంగాణ భవిష్యత్తును ముందే ఊహించినటువంటి దార్శనికవేత్త ఆయన. ఈ విద్యా సంస్థలన్నింటినీ, వసతి గృహాలన్నింటినీ స్థాపించడం వల్లనే నేడు తెలంగాణలో అందరూ విద్యావంతులు, మేధావులు తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నారని, ప్రభుత్వము విద్యా సంస్థలను అభివృద్ధి కొరకు చాలా పాటుపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేము ఈ సంస్థలో పనిచేసే మహిళలుగా, చదువుకున్న మహిళలుగా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా మేము అనేక ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ నిర్వహించాము. అన్ని కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చి ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ బహుమతి ప్రదానం చేయడం జరిగింది.